హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సారిక రుచి. సో ఈరోజు అయితే మీ ముందుకు ఒక డిఫరెంట్ రెసిపీతో, శ్రావణ మాసం డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సో ఇది వచ్చేసి పొంగల్ అనమాట. ముందుగా పెసరపప్పు, రైస్, బియ్యంని 2 టైమ్స్ వాష్ చేసుకొని ఆ తర్వాత విజిల్ పెట్టేసండి స్టవ్ పైన. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు దాంట్లో నెయ్యి కాస్త ఉప్పు వేసి పెట్టేసండి. దాని లోపల మీరు జీలకర్ర తర్వాత మిరియాలని బాగా దంచుకోండి. పౌడర్ ఉన్నా పర్వాలేదు, మీరు వేసుకోవచ్చు. తర్వాత విజిల్స్ వచ్చిన తర్వాత దాంట్లో పాలు వేసుకోవాలండి. ఒక వేడి చేసి చల్లారబెట్టిన పాలు వేసుకొని 1 కప్పు బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, జీడిపప్పు, తర్వాత తాలింపు వేసుకోవాలి. మీ ఇష్టం, తాలింపు ఏం వేసుకుంటారో మీ ఇష్టం అండి, మీకు ఆప్షనల్ అది. సో ఇలా వేసుకున్న తాలింపుని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దేవికి నైవేద్యం పెట్టి మీరు తీసుకోవచ్చు. చాలా యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైజ్. ఇలానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నా వీడియోస్ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.